క్రొత్త జన్మము కలిగించటంలో త్రియేకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నికోదేముతో యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి సంభాషణలోనంట ఇది త్రిత్వ రహస్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం అని చరిత్ర జ్ఞాపకం చేసింది. నికోదేముతో సంభాషణలో త్రిత్వ రహస్యం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. నికోదేము పండితుడైనప్పటికీ ఈయన క్రీస్తును పరిపూర్ణముగా ఎరిగినటువంటి వాడు కాదు. నికోదేము సన్హెద్రి సభ అయినప్పటికీ, సభికుడిగా ఉన్నప్పటికీ యేసు ఎవరు పరిపూర్ణముగా ఈయనకు తెలియదు. అలాంటి వ్యక్తికి ఏమవసరమైనదంటే క్రొత్త జన్మము యొక్క అనుభవం అవసరమైనది. అందుకే దేవుడు నికోదేముతో త్రిత్వ రహస్యాన్ని మాట్లాడటం ప్రారంభించాడు. 10వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. యేసు ఇట్లా, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అని అంటాడు ఆయనతో. ఇశ్రాయేలీయులకు నీవు బోధకుడై ఉన్నావు, కానీ నీకే వీటిని గురించి తెలీదా అని అంటున్నప్పుడు, అలాంటి నికోదేముతో ఈరోజు క్రొత్త జన్మము యొక్క అనుభవం గురించి యేసు ప్రభు వారు మాట్లాడవలసిన ఆవశ్యకత ఏర్పడినట్లుగా మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తుంది.